ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సూపర్ ఉంది. పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మాకంతా ఉన్నాయి. జగన్, జై జగన్. ఎందుకంటే ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, చిన్నపిల్లలకి స్కూల్లో డబ్బులు ఇచ్చారు, అమ్మఒడి అవి పెట్టలేడు కదా బాబు పథకాలు. ఆయన ఏమి ఇచ్చాడు, ముగ్గులు తెప్పేసి పసుపు కుంకుమ పెట్టాడు పిల్లలకి, అక్కడికి ముగ్గులు తెప్పేసి అక్కడికి పసుపు కుంకుమ పెట్టాడు. అది ఆయన పథకం 10,000 రూపాయలు. అది ఇన్స్టాల్మెంట్కి ఇచ్చాడు. మళ్ళీ అప్పుడు 3,000, అప్పుడు 3,000 ఇన్స్టాల్మెంట్ ముఖ్యమంత్రి. దానికి ఏం చెప్తావు చెప్పు. మా వద్దు రౌడీ, అందరూ జనాలు రౌడీలు అయిపోయింది. కూడా రౌడీ రాజు అని అనుకుంటున్నాడు, పడినోడు ఇవిడే అంటాడు ఆ మాట. నువ్వే పని చెప్పు, అప్పుడు చెప్తా. నువ్వా బాగుంటుంది, సర్వీస్ చేస్తారు బాగా. ఇళ్ళకు జర్నీ తీసుకుపోతున్నారు. నేను పోయేలా ఏమాకి పోయే పనిలే, సరిగ్గా బాగుంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంతకుముందు రోజు తిరిగేవాళ్ళం ఆయన ఆఫీస్కి 10 సార్లు. 7 నుంచి 10 కిలోమీటర్లు పోయేవాళ్ళం. ఇప్పుడు ఇంటి పక్కనే ఉంది సచివాలయం. అది ఆయన వస్తారు, 3 పెడతారు ఈసారి. అంతకుముందు 1 పెట్టాడు, ఇప్పుడు 3 పెడతాడు. 3 పెట్టేస్తారు అన్నీ. అది ఆయన వస్తే ఆయన ఏమొస్తాడు, ఆయన ఏం కానీ 3 లక్షల కోట్లు కట్టలేకపోయినాడు. బ్యారేజీలు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 300 బ్యారేజీలు 2 బ్యారేజీలు 300 కోట్లు కదా, దానికి ఖర్చు పెట్టలేకపోయాడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి. దానికి ఏం చెప్తున్నా చెప్పు. దానికి రేపు నాకు కట్టేసి ప్రారంభం చేసి చూసావు బ్యారేజీలో కంప్లీట్ చేశారు కదా. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కట్టలేకుండా దిగలేడు కదా. ఆ ముగ్గులు చెప్పేసి అప్పచెల్లకి పుస్తకం పెట్టాడు 10,000. ఆ 10,000 కూడా ఇల్లు సరిగ్గా. నాకేం చెప్తావు చెప్పు. వద్దు బాబుకి రెస్ట్ ఇస్తాను ఇంకొక 10 ఏళ్ళు, అప్పుడు వెళ్ళిపోతారు బయట. ఓడిపోతే ఏంది, ఓడిపోతే కూడా చెప్పేస్తాను. అప్పుడే ఓడిపోయింది మళ్ళీ. ఏమి బాగానే ఉంటుంది బాబు పరిపాలన, జగన్ పరిపాలన. ఆ ఇల్లు మా హౌస్ పరాల్లో ఇల్లు ఫ్రీగా ఇచ్చారు గవర్నమెంట్ ప్రజలకి. ఆయన డబ్బులు అప్పులు చేసి కట్ట ఇస్తూ ఉన్నాడు. ఆ 10 ఇల్లు కూడా అప్పు ఇవ్వాలా పేదవాళ్ళకి. జగన్ ఊరికి ఇచ్చాడు ఇల్లు ఫ్రీగా, డబ్బులు ఊరికి లేకుండా. బాగానే చూడదు. ఈయనంత డబ్బులు ఇమ్మంటాడు వాడికి. మీ బాబు అయితే డబ్బులు ఇమ్మంటాడు పట్టాలు ఇవ్వాలంటే ఇళ్ళకి. ఆయన ఇల్లు కట్టిస్తే డబ్బులు ఇమ్మన్నాడు బ్యాంక్ లోన్లు పెట్టి. ఈయన జగన్ ఊరికి ఇచ్చేసాడు ఫ్రీగా. ఏది మంచిది అంటారు. పేదవాడు 300 పెట్టి కట్టుకోలేడు కదా, 3,000 పెట్టి నెలకి. ఆ 3,000 బాడుకో ఉంటుంది బయట. అదే వాడు ఫ్రీగా ఇచ్చాడు ఇల్లు అందరికి. 1 సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళని. ఆ సింగిల్ బెడ్రూమ్ తీసుకుని ఇల్లు వేయకుండా ఓటుంటారు. ఆటో వాళ్ళు 40,000 ఇచ్చారు, 50,000 ఇస్తారు రేపు మొత్తం. 50,000 మేము ఎట్టకుండా ఉంటాం ఓటు. మా పిల్లలకి అమ్మ డబ్బులు ఇచ్చారు, ఇవ్వకుండా ఎట్లా ఉంటాము. కడుపు తిన్నా కడుపు నోరు కడుపు పెట్టుకొని ఎట్లుంటాం చెప్పండి. నువ్వే పని చెప్పు, ముందు చెప్తా నీకు. బాబు వేస్ట్, ఏం చేయము బాబు. అప్పుడే నా ఇల్లు ఎదుగు తిన్నాడా బాబు? దగ్గర తింటే జగను ఏం ఓటు ఎందుకు వేస్తాము? ప్రజలకే ఇచ్చే డబ్బులు. కరువు కాలంలో అమ్మఒడి అప్పుడు ఆ డబ్బులు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి అప్పులు చేసి ఆయన దగ్గర తింటే అప్పుడు నువ్వు మాట బాగుంది. జగన్ ఏం తెలియదు కదా అప్పుడు అప్పు చేసి పేదవాళ్ళకి ఇచ్చాడు కదా. పెంచుకున్నాడు తాగబాకు. నువ్వు తాగబాకు, నువ్వు తాగమన్నాడా? నువ్వు తాగబాకు, నువ్వు అదుపులో పెట్టుకో. నువ్వు అదుపులో పెట్టుకుంటా. నేను తాగని అలవాట్లేదు. నాకు ఆటో 20 ఏళ్ళ నుంచి తాగుతాను, 25 ఏళ్ళ నుంచి ముందు అలవాట్లేదు. అది నా మెంటాలిటీ అంతే. ఎవరు మా ఎమ్మెల్యే కోటరెడ్డి సూపర్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యే. అది ఆయన అదృష్టం. అది ఆయన జిల్లా చేస్తూ అది. అది పప్పుకి ఏమంటావు ఓటు చెప్పు. పప్పుకి ఆడేయమంటావు ఓటు. ఆటో వాళ్ళకి 30,000 ఇచ్చాడు ఇప్పుడు ఏ గవర్నమెంట్లో అన్నా. ఇన్ని సంవత్సరాలు ఆయన ఇచ్చాడు 350 రూపాయలు. కేసులు తప్పు చేస్తారు ఆయన. తప్పు చేస్తారు లైసెన్స్ లేకుండా బండి తోలుతా రాకున్నట్టు. తప్పు చేసినప్పుడు తప్పు చేయకుంటే రాయరు. ఇప్పుడు నాకు లేవు ఫైన్లు రాయలా. అది ఏమంటావు? ఇప్పుడు తప్పు చేసినప్పుడు రాస్తారు, తప్పు చేసినప్పుడు రాకున్నట్టు. సూపర్, బ్రహ్మాండంగా ఉండదు బాస్.
అందరికీ అందుతున్నాయి అంటారు సార్? అయ్యో నాకు తెలియదు. సో పథకాలు అన్నీ బాగుంటాయి కాబట్టి అన్నీ బాగుంటాయి. జగన్ గారు పరిపాలన కూడా బాగుంది. ఏంది మంది అది ప్రతిపక్షాలు ఏమంటారు? ఓన్లీ వైసీపీ అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు అంటున్నారు. అవన్నీ మనకు తెలియదు. మొత్తానికి బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా అవుతారు? కొత్తగా పెట్టారు, కొంచెం గందరగోళంగా ఉంటుంది కదా, కొత్తగా పెట్టారు కాబట్టి. సచివాలయ వ్యవస్థ ఉంది, ఎలా ఉంది సార్? అదే 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 ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళు, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టారు, ఎలా ఉందంటారు? దానికి దీనికి తేడా కొంచెం ఇంకా అడ్జస్ట్ కాల జనాలు దాంతో. అది కొంచెం వాళ్ళు కోయిసైడ్ కావాలి. అడ్జస్ట్ చేస్తారంట. ఆ వ్యవస్థ కొంచెం మొత్తం వాళ్ళ మీద భారం పడుతుందని వాళ్ళ ఫీలింగ్ అనుకుంటున్నా నేను, అంతవరకే. మళ్ళీ ఎవరు రావాలంటారు సార్? అది మనం ఎట్ట చెప్తాం బాస్, జనాలు ఎట్ట కోరుకుంటున్నారు ఏమో. కొంచెం నలగతున్నారు, అది మటుకు వాస్తవం. అది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. మరి మీ ఎమ్మెల్యే గారు ఎలా పని చేస్తున్నారు? మా ఎమ్మెల్యే గారు బాగానే పనిచేస్తారు, వస్తున్నారు కదా. అనిల్ కుమార్ కదా అనిల్ కుమార్ ఇది కదా, ఇది అనిల్ కుమార్ కదా. ఎలా పనిచేస్తారు? బాగానే మళ్ళీ గెలుస్తారంటారు ఆయన? ఇది మనం ఎట్ట చెప్తామండి. వస్తున్నారు, బాగానే తిరుగుతున్నారు. యూత్కి అందుబాటులో ఉండడం ఒకటే కదా కావాల్సింది. అది ఎట్టా ఉంటున్నారు. అనిల్ గారు కానీ లేకపోతే రూప్ కుమార్ గారు కానీ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ హవా ఎటు నడిస్తే అట్టే కదా. అది ఈ మధ్యకాలంలో సంగం బ్యారేజ్ని, అలానే నెల్లూరు బ్యారేజ్ని ఓపెన్ చేశారు జగన్ గారు. ఎలా చూడొచ్చు అంటారు? చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. అది సంతోషమే కదా సార్, సంతోషమే కదా, సంతోషం. ఆ రుణం తీర్చుకుంటారంటారా నెల్లూరు ప్రజలు? జగన్ గారికి ఆ రుణం తీర్చుకుంటారంట. తీర్చుకోవాలి. అది ఇంకా తర్వాత వాళ్ళ మీద ఉంటుంది. అది టీడీపీ జనసేన కలిసి ఎలా ఉండబోతుంది సార్? ఒకవేళ వైసీపీ నష్టమంటారు, లాభం అంటారు? రెండు పార్టీలు కలిసే లాభం ఎట్టవుతుంది సార్. ఇంకో పార్టీకి కొంచెం కష్టం కదా, అది కొంచెం కవర్ చేసుకోవాల్సి వస్తుంది. మాకేం అనిపించలేదండి. కూరల రేట్లు అన్ని రేట్లు చూస్తే దారుణంగా ఉన్నాయి. ఏది చెప్పుకోలేని పరిస్థితి. పథకాలు ఇచ్చిన తర్వాత అవి దాని తర్వాత దేనికి యూజ్ లేదండి. అంతే సింపుల్. ఎవరు రావాలంటారు? మాకు ఐడియా లేదు. ఎవరు వచ్చినా పాలన బాగా చేస్తే బెస్ట్ అంతే. చంద్రబాబు వచ్చారు, జగన్ గారు. నేను ఎవరితో పోల్చట్లేదు. ఏ పాలన వచ్చినా అందరూ బతికేటట్టు ఉంటే చాలు. ఏ పాలన అంటే ఇది బతికే స్థితిలో లేదంటారు ఈ పాలన. స్థితి అని కాదు, ధరలు పెంచినప్పుడు మనం ఏది అదుపులో తెచ్చుకోలేం కాబట్టి అది చాలా టఫ్ ఉంటుంది. జగన్ గారి పాలన ఎలా ఉంది? చాలా బాగుంది. జగన్ గారి పాలన ఎక్దమ్ చాలా మంచిగా ఉంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చేసి అది ఓపెనింగ్ చేసుకున్నారు కదా, సంగం మ్యారేజ్ చాలా మంచి పని చేశారు. ఇప్పుడు అది మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది, బాగా నీట్గా ఉంటుంది, నో ప్రాబ్లం. జగన్ జిందాబాద్. ఇంతకుముందు ప్రాజెక్టు చాలా రోజులు అండి, ఎప్పుడో వైఎస్ఆర్ కట్టించినప్పుడు ఓపెన్ చేశారు, ఇంతవరకు పూర్తి చేయలేదు. జగన్ గారు పూర్తి చేశారు, ఎలా చూడొచ్చు అంటారు? చాలా మంచిది అన్న, ఏదం ఫుల్ హ్యాపీ. రైతులు 5 లక్షల ఎకరాలకి నీళ్లు చేకూరుతాయి. ఇప్పుడు రైతులు హ్యాపీగా ఉంటారంట. ఏకదమ్ ఫుల్ హ్యాపీ. అందరూ జనాలు చాలా ఖుషిగా ఉన్నారు. ఇక్కడ మీకేమైనా పథకాలు అందుతున్నాయి? నవరత్నాలు అది చాలా బాగుంది, నో ప్రాబ్లం. ఇక్కడ వాలంటీర్లు జగన్ ఈ పిల్లలకి అమ్మవాడికి కూడా ఇస్తున్నారు, అది చాలా బాగుంది. అది దానివల్ల యూజ్ అంటారా? బాగా యూజ్ అవుతుంది, బాగా యూజ్ అవుతుంది. అంటే జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అంటే ఆ డబ్బుల వల్ల సోమరిపోతులు అవుతారంటారా? అది తెలీదు. ఓకేనా, మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారంట? జగనే బాగుంది. మీ ఎమ్మెల్యే గారు అది సిటీనా? కోవూరు ఎమ్మెల్యే ఎలా పనిచేస్తారు? బాగా పనిచేస్తుంది. పర్సన్ కుమార్ రెడ్డి బాగానే పనిచేస్తారు, బాగా పనిచేస్తున్నారు. రోడ్ అన్నీ పెడుతున్నారు, నీట్గా ఉంది. ఏమైనా వచ్చినా బాగానే, ఏమన్నా సమస్యలు వచ్చినా కానీ పలకరిస్తే అడిగితే చేసి పెడతారు. పర్సన్ కుమార్ చూస్తున్నారు, ఇబ్బంది లేదు. మళ్ళీ గెలిపించుకుంటారు. ఓకే.